అన్నట్టు బామ్మగారు మీకు ఇష్టమని పరంధామయ్య గారు ఉల్లిపాయ పకోడీలు పంపించారండి. ఓరి వెధవా, మొగుడు చచ్చిన దాన్ని నాకు ఉల్లిపాయ పకోడీలు పంపించారని నీ తెలివి తెల్లారిపోను. వాడి తెలివి ఏమైపోయింది? అయ్యో అయ్యో, వాన పడేలా ఉంది. అమ్మాయి సీత, ఎక్కడ చచ్చావే? అయ్యో అయ్యో, మేడ మీద ఒడియాలు పెట్టానే. అబ్బాయిలు ఇంకా వెళ్ళలేదు ఆ గడ్డలు అవి తీయించుకోవడానికి? అంటే బామ్మగారు అది అది మా ఇద్దరికి తిరుపతి మొక్కండి. జాగ్రత్తగా బయటపడితే చాలని మొక్కుకున్నామండి. అలాగా నాయనా? అపచారం అపచారం. ఏడుకొండలవాడ వెంకటరమణ, కుర్రాళ్ళు బుద్ధిమంతులారనే ఉన్నారు నాయన. నేనే అపచారం అపచారం తెలియదు. ఎదురా అబ్బాయి ఇలారా, అది అక్కడ భగవద్గీత ఉంది గాని తీసుకుని ఒక 2 శ్లోకాలు చదువు నాయన, వింటాను. నేను చదువుతాను బామ్మగారు. అలాగే, నువ్వు రారా నాన్న. ధర్మ కేత్రే కురు క్షేత్రే సమ వేద యు యు సవహ. నాయనా, భగవద్గీతని చావగొట్టుకున్నాయనా. ఆయనకిచ్చి నాయనా శేఖరం, నువ్వు తీసుకో నాయనా. యుయుత్ సవహ అంటాను, యుయుత్ వద్దులే నాయన. అపచారం అపచారం. ఇవ్వు నాయనా, ఇదిగో ఆ విసనకర్ర తీసుకుని వెళ్ళారా, విసురుతావు గాని ఆ ఒకటైనా సక్రమంగా ఏడు. నువ్వు చదువు నాయనా శేఖరం. అదేరా అబ్బాయి, మా సీతకి నిన్నిచ్చి పెళ్లి చేసుకుందాం. దేవుడా, అయ్యో అయ్యో అయ్యో, గుండు చిత్త కొట్టేశాడు కదా. ఏంటి వీడు చచ్చినోడా? ఏడా నీ చేతులు విరిగిపోను? అమ్మో అమ్మో, గుండు చిత్త కొట్టేశాడు. అసలు వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను వీడి వెర్రి మర్రి వేషాలు, వెకిల చూపులోను. ఇదిగో నా సంగతి తెలియదు ఏమనుకుంటున్నావో బుచ్చమ్మంటే, మా ఆయన అడుగు చెబుతాడు. నువ్వు ఉండరా. అమ్మో అమ్మో, ఏమైందిరా ఏమైందిరా వీడికి? చారస్తా ముసలాడేమిట్రా మన ప్రాణాలకి. అమ్మో బాబా, అయ్యో నువ్వట్రా పరంధావుడు. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చా. అవునండి, 2-3 సార్లు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేయించుకున్నాడండి పెళ్ళయ్యాక. సిగ్గు లేదు వెధవకి. ఎరా, కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? అలా పెట్టు నాయన, వాజమ్మకి గడ్డి పెట్టు. అమ్మో అమ్మో అమ్మో, పెళ్ళయి పెళ్ళా పిల్లలున్న వెధవా మన సీతనిస్తానంటే బడుతాయిలా మౌనంగా కూర్చున్నాడు. అప్పుడు నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను బామ్మగారు, మీరే విన్నారు కాదు. పొరపాటైపోయిందిరా నాయన. ఉప్పుకి నిప్పుకి తేడా తెలుసుకోలేకపోయాను. నాది పొరపాటే. ఇదిగో చూడు, ఇంకొక క్షణం కూడా ఆ బడుతాయి నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. మెడబెట్టి బయట గెంటి నేను ఇప్పుడే వస్తాను. పోరా బయట పో రాస్కెల్. సింపుల్. సీతా వాళ్ళ ఇంట్లో ఒకటి అతిథి కానీ బామ్మగారికి ఆవిడ నోటికి ఆవిడ పెట్టే రూల్స్ కి భయపడి ఎవరు వాళ్ళ చుట్టుపక్కలకి రావడం లేదుట. ఒకవేళ వచ్చినా ఆవిడకి వాడు నచ్చడం లేదుట. అందుచేత మనం ఆ ఇంటికి మారిపోయి బామ్మగారికి మస్కా కొట్టి ఆవిడ్ని మంచి చేసుకుంటే మిగతా మనంతా సీత చూసుకుంటుంది. అంటే నేను కూడా మీతో చేరి మా అక్కని మోసం చేయాలి అంటారు. ఇదంతా మీ సీత చెప్పిన ప్లానేనండి. చెప్పిన ప్లాన్ అంటే అదేనండి, సీత కూడా నేనంటే సీత కూడా నువ్వు అంటే అదే అంత యాదైతే మధ్యలో ఇదెందుకు తీసుకురా. సార్ ఆవిడ ముందు వెళ్ళని కాస్త తిట్టండి. అంటే వాడు చెడ్డోడైతే నేను మంచోడు అవుతాను. చాలా మంచోడు. సార్
మీ దగ్గర 100 రూపాయలు ఉందట. తప్పేనండి, మళ్ళీ రేపు ఎట్లా తిరిగి ఇచ్చేస్తాం. ఇదిగో, మొత్తం వాడికి అప్పుడు దిక్కులేదు కానీ నువ్వు వెళ్ళి చెప్పి పని చేయి. ఎలా